వెల్కమ్ టు కుశల మీడియా. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆత్మకూరు విద్యారంగంతో పాటు వేలాది మంది విద్యార్థులకు సుపరిచితులైన విశ్రాంత డిప్యూటీ డిఓ సుమతి ఇంటి ఎదురుగా రంగులతో జెండా వేసి స్వయంగా పూలతో అలంకరించారు. ఇంటి గేటు ఎదురుగా ముత్యాల్లాంటి అక్షరాలతో దేశభక్తి సూక్తులు రాసి ఆదర్శంగా నిలిచారు. ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ డాక్టర్ మారుపాసియా, డిఎస్పీ కార్యాలయంలో రామాంజనాయక్, తహసీల్దార్ కార్యాలయంలో రత్నరాధిక, అగ్నిమాపక కార్యాలయంలో భీముడు నాయకులు జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, సాధుల మఠం ఉర్దూ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో జాతీయ జెండాను రెపరెపలాడించారు. జెండా వందనం కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, సభ్యులు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. డీపాల్ ఉన్నత పాఠశాల, నారాయణ విద్యావిహార్, పద్మావతి ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య పాఠశాల, శాంతినికేతన్ పాఠశాల, పుల్లారెడ్డి పాఠశాల, గౌతమ్ పాఠశాల, నలంద ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు దేశభక్తుల వేషధారణలు, నృత్యాలు, దేశభక్తి గేయాలాపనలతో అలరించారు. ఇస్లాంపేటలోని చైతన్య పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టుకొని ర్యాలీగా గౌడు కేంద్రం చేరుకొని మానవహారంగా నిలిచి స్వతంత్ర దినోత్సవం గొప్పదనం గురించి వివరించారు. కరివేన డీపాల్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ప్రత్యేక దుస్తులతో అలంకరించుకొని మార్చి ఫాస్ట్ నిర్వహించి గౌరవవందనం చేసి స్వతంత్ర దినోత్సవం రోజున దేశభక్తి చాటుకున్నారు. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అహ్మద్ నగర్ పాఠశాలలో పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. చాయ్ బకెట్ ఎదురుగా ఉన్న ఫారూక్ ఆటో గ్యారేజ్ నిర్వాహకులు పాత జెండాను తొలగించి కొత్త జెండాను ఎగురవేశారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున, స్వతంత్రం దినోత్సవం రోజున కొత్త జెండాను ఆవిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు. రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా అయితే అందులో పనిచేసే సిబ్బంది ముగ్గులతో అలంకరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జెండా వందనం రోజున ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లలను తయారు చేసి రంగురంగుల డ్రెస్సులు వేసి పూలతో అలంకరించి పాఠశాలలకు తీసుకువెళ్లడం కనబడింది. మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కొన్న జెండాలను చేతపట్టుకుని నడవడం, ద్విచక్ర వాహనాలకు పెట్టుకోవడం కనబడింది. ప్రభుత్వ పాఠశాలలో ఈ చిన్నారులు పరస్పరం జెండాలు చేతపట్టుకుని బ్యాడ్జీలు పెట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది. జెండా వందనం రోజున ఫ్లాగ్లు, బ్యాడ్జీలు, బ్యాండీలు, టోపీలు, బైక్లకు తగిలించుకునే జెండాల కొనుగోలు కోసం వచ్చిన కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది చాలా మంది ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య సంస్థల యజమానులు భారతదేశ జెండాను ఉత్సాహంగా ఎగురవేశారు. గౌడు కేంద్రంలో జేజేఆర్ మర్చెంట్స్ మార్కెట్ యార్డ్ ఎదురుగా దియా చికెన్ సెంటర్, ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఓ భవన నిర్మాణ కార్మికుడు భారీ జెండాలను రెపరెపలాడించారు. మరికొంతమంది తమ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అద్దె బస్సులు, రిక్షాలు, పండ్లు, పూల అంగళ్ళు, టైల్స్ దుకాణాలు, పెద్ద భవన్లపై జెండాను ఎగరవేసి దేశభక్తి చాటుకున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వీధులన్నీ పిల్లలు, తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. My name is B. Chandana. I am studying in Sri Narayana Vidya Vihar High School in Atmakur, Nandyal district, Andhra Pradesh. Today I will perform about Sri Rani Rudramadevi character. Aadadi Aata Bommani, Ashakturalani, Asamardhuralani, Tolu Bommani, Aata Bommani, Pantinti Kundelani, Ento Mandi, Shatruvulu, Dusta Maatalu Maatladina Kuda, చెత్త వాగుడు వాగినా కూడా నేను భయపడకుండా యుద్ధంలో పోరాడి
నా శత్రువులను ఓడించి సైనికులను గెలిపించి ఎగతాళి చేసిన నోళ్లతోనే జయహో రాణి రుద్రమాదేవి అనిపించుకున్న తెలుగు బిడ్డను. శ్రీ కాకతీయ వంశపు రాజు అయిన గణపతి దేవుని ముద్దుల గారాల పట్టిని రాణి రుద్రమాదేవిని. साइड को 9 ऊपर